విప్లవం సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో రైళ్లు పరిగెత్తేస్తోంది. ఏ క్షణం కంపెనీ మెయిల్ వస్తుందో, ఏ క్షణం లే ఆఫ్స్ వార్త వస్తుందోనని భయపడిపోతున్నారు. లక్షల్లో జీతాలు తీసుకునేవారు సడన్ గా జాబ్ నుంచి తీసేస్తే ఈఎంఐ ఎలా చెల్లించాలో అని ఆందోళన చెందుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏఐపై భారీ పెట్టుబడి పెడుతూ మానవ వనరులకు తగ్గించుకుంటున్నాయి. దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్ తో పాటు చాలా ఎంఎన్సీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అయితే ప్రపంచంలో అత్యధికంగా ఉద్యోగులు తొలగిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది. layoffs.fyi అనే లైవ్ ఆన్లైన్ ట్రాకర్ ప్రకారం 2026 సంవత్సరం జూలై 1 నాటికే జరిగిన ఉద్యోగాల కోత గత 2025 పూర్తి ఏడాదిలో జరిగిన మొత్తం లేఆఫ్స్ ను దాటేసింది. ఏఐ వాడటాన్ని పెంచడం కారణంగా తొలగింపులు కొనసాగుతున్నాయి. కంపెనీలు రోబోటిక్ స్పీడ్ తో పనులు చేయించుకుంటూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. కోడింగ్, ప్రోగ్రామింగ్ చేసిన చేతులకు ఏఐ టూల్స్ బై చెప్తున్నాయి. అమెరికాలో అత్యధికంగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. ప్రతి 4 లేఆఫ్స్ లో 3 కంపెనీలు యుఎస్ కి చెందినవిగా ఉంటున్నాయి. భారతదేశం 7.16% లేఆఫ్స్ తో 2వ స్థానంలో నిలిచింది. అయితే ఏఐ విప్లవం కేవలం ఐటీ రంగంలోనే కాదు, ఎడ్యుకేషన్ రంగంలో కూడా ప్రవేశిస్తోంది. మొత్తం లేఆఫ్స్ లో విద్యారంగం వాటా 20% పైగా ఉంది. లెర్నింగ్ యాప్స్, ఆన్లైన్ ట్యూటరింగ్లను ఏఐ బాట్లు వేగంగా రీప్లేస్ చేస్తుండడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా మరో దఫా లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మైక్రోసాఫ్ట్ తన వర్క్ ఫోర్స్ సుమారు 2.5% మందిని తొలగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో దాదాపు 2,20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 5,500 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించడం ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా తొలగించింది. గతేడాది మే, జూలై నెలల మధ్య దాదాపు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది అప్పుడున్న వర్క్ ఫోర్స్ లో 4% సమానం. కాగా ఈ ఏడాది మొదట్లో దాదాపు 8,750 మంది అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా నిష్క్రమించే అవకాశం కల్పించింది. ఉద్యోగాల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ ను సంప్రదించగా స్పందించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విడతలో సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్బాక్స్, గేమింగ్ విభాగంతో సహా పలు విభాగంలోని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టెక్ కంపెనీలు మొత్తం 1,22,524 మంది ఉద్యోగులను తొలగించాయి.